కౌశలమనగా దర్భను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట. కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోనికి తాను వెళ్లకుండా ఉండుట. దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది. నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టుపురుగుల్ని చంపే పట్టుపంచతో నీవు చేయరాదు. అపరిగ్రహము అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసా అండి? కౌశలాన్ని గురువు నేర్పుతాడు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు గారి దగ్గర. ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాట. వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాపపుణ్యములు ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన మీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్తూ చెప్పాను. స్వతంత్రుడు. నువ్వు ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మొనగాడు లేడు. కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ. మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అయిపోయినంత ఆ పేజీ చింపేస్తాడు. ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రోనోటు చింపేస్తున్నాను అని ఆయన ఎదురుగుండానే ప్రోనోటు చింపేశాడు. మంచంలో పడున్నవాడికి అభాన లేచాడు, అమ్మాయి అప్పు తీరిపోయిందని. అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా? ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, పోన్లేదు పోతే పోయిందో 1,00,000 రూపాయలని చెప్పి చింపేశాడు అంతే ప్రోనోటు. ఎందుకు చింపేశాడు? ఇచ్చిన డబ్బు తంది, నువ్వు ఎందుకు చింపేశావని కోర్టులో కేసు ఎవడాడు, పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టడం. నా డబ్బు నా ఇష్టం, నేను చింపేస్తాను, నువ్వెవడు అడగడానికి? నాకు ఆయన అంటే ఇష్టమయ్యా, చింపేశాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని. అదేంటంటే కాశీలోకి వస్తే చింపేయంటే నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నీ చెప్పాను అలాగా. అది మొదటి పట్టణం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే. నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడనుకోండి, కర్మ చెయ్యడా, చేస్తాడు, కానీ పాపం లేదు, పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి, అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నారు. చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు అకౌంట్. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణంది. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు. ఇంకేది? వాడు ఊపిరి వదులుదామనే వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం పొందాలి. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. అంటే ఈ శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిట్రా, ఎందుకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం అని వెళ్ళిపోయారు. ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం, కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయేవారు. కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ, కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగొన అయ్య భవభూమి. దాన్నే 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఇయంచ శుభదాలోకే
కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదా మమ సుప్రియా. దీన్నే మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఇయంచ శుభదాలోకే, ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు? ఇవాళ జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా వెడుతుంది మీరు చూద్దురు గాని కాశీపట్టణం గురించి. కర్మనాశకరీమత, అక్కడ చేసినటువంటి కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశికా కాశీ, మోక్షమును ప్రకాశింపచేసినది కనుక కాశీ. జ్ఞానదా మమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణమైనది. ఇప్పుడు ఈ 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అన్నారు. అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది, ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతోంది తెల్లటి రూపంలో. వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులోంచి. అయి ఇలా చూశాడు. ఇతపూర్వం కిందే చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఇలాగా. ఇదేమిటి, నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా వెడుతున్నాయి నీళ్లు అని చూశారు. ఆ నీళ్ళు ఎప్పుడు ఇలాగే వెళ్ళవు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేసవి ఏం చేశాయి, అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తోంది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూశాడు. చూసి ఇది కాశీ పట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. అరే ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందిరా, మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకి చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడిఠాంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థమైంది. కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం, అది మణికర్ణికా ఘాట్. అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను. లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశీ నా త్రిశూలమునికి పైన నించుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం ములగదు, ఇది అలాగే ఉండిపోతుంది కాశీ. కాబట్టి కాశీకి లయం లేదు. అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి, వారణాసి పట్టణం అని దేవతల. అప్పుడు ఆయన మహానుభావుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి. పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి. శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారల యందు మునిగి పళ్ళి పైకి తేలిన భూమి వారణాసి. వారణ అసి అనబడేటటువంటి 2 నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగానదీ చేత ఒడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట. ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభమో నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఇది దర్శనం అంటే మాటలాండే. మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేశాం. నిర్గుణము సగుణమైనది అనగానే అసలు మొట్టమొదట సగుణమైతే ఎలా ఉంటుంది? ఆ స్వరూపాన్ని చూడ్డానికి ఎవరికి సాధ్యం? ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు, ఇంకెవ్వరూ చూసినట్టు శాస్త్రంలో లేదు దాన్ని. ఆ తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు. మహానుభావుడు
శంకరుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు శంకరాచార్యుల వారు. చేసి అప్పుడు చేశారు ఆయన స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యులు వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారందిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక, రెండు నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చెయ్యగలడు. ఆఖరణ మళ్ళీ తనలోకి తీసుకోగలడు. తన డబ్బండి, తన ఇష్టం తీసేసుకుంటాడు. ఇప్పుడు నా డబ్బండి, 2 జేబులు చొక్కా ఓటి కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు, అలా వెళ్ళిపోతున్నాను. కాసేపటికి నా పుర్రెలో ఏదో బుద్ధి ఉంటుంది, ఈ 1000 రూపాయలు తీసి 1000 రూపాయలు ఇటు ఎట్టుకున్నాను. అదేమిటండి కోటేశ్వరారు, కుడి జేబులోంచి తీసి ఎడం జేబులో పెట్టుకున్నారు, తప్పు కదా అని మీరు అంటారా? నా ఇష్టమయ్యా అంటారు. ఇక్కడ తీసి ఇక్కడ ఎట్టుకుంటాను. నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద జీడిపప్పుల ప్యాకెట్ తోటి తెచ్చుకున్నాను. పాయసంలో వండుదామే అన్నాను, అయిపోయింది. కాసేపు అయింది, నాకే కోరిక పుట్టింది. ఏదో రమణ మహర్షి గురించి చదివాను, పాపం 4 చీమలు తింటాయి అని 5 జీడిపప్పులు తీసి చీమలకు పడేశాను. అదేంటే అక్కడి నుంచి తెచ్చి జీడిపప్పు చీమలకి వేసావు? నా ఇష్టం, నాకు చీమలకి పెట్టాలనిపించిందండి, పెట్టాను. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడింది. తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడండి? ఎవడు సృష్టికి హేతువో వాడే తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు. పుట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండడం స్థితికాల లక్షణం. కాబట్టి ఉండడం కూడా ఆయన అనుగ్రహం. 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అన్నారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడయ్యున్నాడు కనుక విశ్వేశ్వరుడయ్యున్నాడు. కాదు, నాథ శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక భావన. ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్త అని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు, ఆయన యొక్క అభ్యున్నత కొరకు చేయుట, ఆయనతో కలసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడువడుటయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు భర్త. ఇప్పుడు ఈశ్వరుడితో మీరు ఈ భావన పెంచుకుని ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే చిట్ట చివర ఒరే మీరు నన్ను పొందలేరు, నేనే మిమ్మల్ని పొందేస్తానని మైనం ముద్ద నల్లపూసల మధ్యలో దొల్లి తనకు అంటించుకున్నట్టు మహాప్రళయంలో తానే అందరినీ తనలోకి తీసేసుకుంటాడు. దాని యందు కూడా కారుణ్యమే. కనుక ఇప్పుడు ఏమైంది? ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. ఒక్క శబ్దమే, ఒక్క పరమాత్మ స్వరూపమే. ఒకటి మీకు అన్నీ ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది, దాని కొరకు మాత్రమే ఉపాసన. ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు. ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా, విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఆవిర్భవించాడు. అందుచేతది స్వయంభూలింగమైనది. ఇప్పుడు ఆయన అలా అవతరిస్తే అమ్మవారందిట, అమ్మవారే కదండి, మహాకారుణ్యమూర్తి. ఆయనకంతా తొందర, సృష్టి అంటే చేసేశారు. ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంతమంది బిడ్డలు పుట్టేశారు.
ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? కుయ్యోని ఏడ్చేది అన్నం కోసం ఏడుస్తారు. ఈయన గౌరవం నిలబెట్టద్దు. చూడండి, మహా సంతోషం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట కాదనలేనివాడు అందరికీ మాట ఇచ్చేస్తాడు. అయ్యో మీ ఇంట్లో ఉపనయనం అంటే తప్పకుండా వచ్చేస్తాను రేపు పొద్దున్న. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేస్తాను, తప్పకుండా వస్తానండి మీ ఇంటికి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారండి, మీరు ఒక్కసారి వస్తే సంతోషం, తప్పకుండా వచ్చేస్తానండి. ఇంతలో గోపాలకృష్ణ గారు వచ్చి నీ మొహం ఇచ్చామని సాయంకాలం ఉపన్యాసానికి వచ్చేస్తానండి 6:30కి, కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటాడు. అప్పుడు ఇవన్నీ ఎవరు వింటుంటారు? వంటింట్లో ఆవిడ విని రేపు పొద్దున్న 6ంటికి పలహారం చేసేయండి అంటాడు. అదేంటి 6ంటికి పలహారం ఎందుకే అంటే, మీరు వెనక్కి ఇంటికి రావడానికి అసలు టైం ఎక్కడుంది? ఎన్నింటికి ఇచ్చేశారు దానకర్మలు? కాబట్టి ఆఖరి మజిలీ తర్వాత నన్ను అలా ఆఫీసులో వదిలి మీ ఆఫీస్కి మీరు పోదురు కానీ పదండి అంటుంది. 6ంటికి పెట్టేస్తాను, ఏం చేస్తా ప్రారంభం 4:30కి లేచి పలహారం చేస్తాను, నైవేద్యం పెట్టుకు తినేయండి అంటుంది. తాను పరమజ్ఞాని, ఆయన గబగబా సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబెట్టడానికి అన్నం ఎవరు పెట్టాలి? వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడట అడిగితే పెట్టింది అమ్మ ఎందుకు అవుతుంది? ఏడవగానే పెట్టింది అమ్మ అవుతుంది కదండి. నాన్నకి ఏడిస్తే తెలుస్తుంది. ఏరా ఏడుస్తున్నావు అంటే ఆకలేస్తుంది నాన్నగారండి, ఎంతసేపు తిప్పుతారని, ఓ మర్చిపోయిన రోజు ఏదో హోటల్ చూద్దాం ఉండంటాడు. అమ్మ అలా కాదు. అమ్మ నాన్నగారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిన బిడ్డలకి తెలుస్తుంది ఈ విషయం. ఏమండి పిల్లాడికి పాపం పొద్దున్న 8ంటికి ఏదో ఒకటి తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు, 9 అయిపోయింది, వాడు నకనకలా ఆడిపోతున్నాడు, ఏదైనా పెట్టించండి అంటుంది. తండ్రికి అప్పటి వరకు ఏం తెలియదు, అటుగుళ్ళు కూడా చూసి వచ్చేద్దాం అంటుంది. అమ్మ కడుపు తొడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందోట తెలుసా అండి? అన్నపూర్ణగా వచ్చింది. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? తరగనటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అన్నమే పాపం, అమ్మా అనేటప్పటికీ అయిపోయింది వడ్డించేసాను వంట అంటుంది అమ్మ. సాధారణంగా మీరు చూడండి, పిలుపుని పట్టి పసిగట్టేస్తుంది ఆవిడ. 5 నిమిషాలు తక్కువ 8 అయిపోయింది అనుకోండి, పిల్ల అమ్మా అందనుకోండి, అయిపోయింది, క్యారేజీ సద్దనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు, పళ్ళెల్లో సర్దేసా, పళ్ళెల్లో కలిపేశాను కూర కూడాను, లెమ్మంటే లేవో 7:15కి లేస్తావు. లేచింది ఆలస్యంగా పిల్ల, దానికోసం పప్పు అన్నం కూడా కలిపి పెట్టేది అమ్మ, కంగారు పడుతూ చెమటలు కక్కుతూ. ఈయనేమో పూజ సంధ్యావందనం, అక్కడ కూర్చుంటాడు, ఫోన్లు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పిల్ల 7:15కి లేస్తుంది, తాపత్రయం అంతా ఆవిడిది. కాబట్టి నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివశక్తియుం తనదు భర్త శివుండట విశ్వభర్తనారగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను భాస్వరనామము దాల్చి చేరి శంకరు కెలనన్ వసించే మునికాంతలెరింగి చలంగి పొంగగాన్. ఎంత గొప్ప పద్యాలు వేసేశారండి మహానుభావుడు. పరశివశక్తియుం తనదు భర్త శివుండట విశ్వభక్తనాదరగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామము. తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే నేను అన్నపూర్ణనై అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏది సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీన్నే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ ఎక్కున పాలుదావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చెప్పెదగో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయు రంబనను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా మేము బిడ్డలమేగా, మేము పుట్టిన వాళ్ళమేగా, మా అందరికీ నువ్వేగా అమ్మవి, మేం బతకాలంటే నీ పాలు తాగాలిగా, క్యూలో నించుంటే మాకు టర్న్ ఎప్పుడు వస్తుంది? ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. ఇద్దరు ఎవరు? ఒకరు విఘ్నేశ్వరుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ తాగాక ఇంకేముంటాయమ్మా అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా సృష్టించిందిట. సూర్యబింబము చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత. చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధుల వలన తగ్గుతుంది. అందుచేత రెండింటినీ అమ్మవారి స్థనములుగా ప్రకాశింపచేసిందిట. కాబట్టి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోంది ఆ తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణతత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ. ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా. అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే ఏదో దూడల్ని వదిలేసినట్టు తినేసేవారు కాదు.
ఒక్కసారి కూర్చుని నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు సభలో, అయ్యా ఒక్కసారి ఒక్క పద్యం పాడండి అనేవారు. అంటే వారు ప్రారంభంలో ఒక్కసారి నిత్యానందకరీ వరాభయకరీ అని వారు పాడితే, ఇప్పటికీ ఎన్నో మఠాల్లో అన్నదానం జరిగే చోట గోడల మీద ఈ అష్టకం ఉంటుంది. శంకరాచార్య కృతం అండి, మహానుభావుడిది. ఆయన ఆ అష్టకంలో కనీసం ఒక్క పద్యం చదివి, ఒక శ్లోకం చదివి, అమ్మా ఇది నువ్వు పెట్టిన అన్నమమ్మా అని తింటే ఎంత, అమ్మకి ఏం కావాలండి ప్రపంచంలో? అమ్మ 10,000 రూపాయల పట్టుపంచి అడగదు, పట్టుబట్టు అడగదు, అమ్మా అన్న పిలుపు అడుగుతుంది అంతే. మీరు చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా ఎక్కువ కాలం బతకడానికి హేతు ఏమిటో తెలుసా అండి? అమ్మా 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 అని 10 మాటలు పిలవడమే. కడుపున పుట్టిన బిడ్డ ఎవ్వరైనా సరే అమ్మని అమ్మా 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 అని 10 మాటలు పిలవకపోతే అమ్మని అమ్మ ఆయుర్దాయం తగ్గించిన వారే ఆ బిడ్డ. ఆవిడ ఏం అడగదు మిమ్మల్ని. ఆవిడ అడిగితే ఒకవేళ నిజంగా అటువంటి తత్వం ఉంటే ఆ దోషం ఆవిడితో ఉంటుంది. అలా అనడానికి శాస్త్రం ఒప్పుకోదు. కుపుత్రోజాయే తత్కచిదపి కుమాతాన భవతి. కానీ మీరు మాత్రం అమ్మా 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 నోరారా అనవలసిందే. ఆ మాట అమ్మ ఆయుర్దాయాన్ని పెంచుతుందండి. అంత బిజీ డాక్టరు ఐవీరావు గారు తెల్లవారకట్ట వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని, అమ్మా లేచావా, అమ్మ తిన్నావా, ఇవాళ బూర్లు వండారమ్మా తిను అంటే, ఏం తింటాను రా, షుగరు అంటే, నేను ఉండగా నీకేటమ్మా, తినే 2 బూర్లు ఇంజక్షన్ చేసేస్తాను. రావు గారి మాటలకి బతికారు వాళ్ళ అమ్మగారు చాలా కాలం. అది సంస్కారం అంటే. కాబట్టి అమ్మా అని అనగలగాలి. నీ శరీరము అన్నవికారము. ఆ తల్లి శార్వాణి అయి నీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. నా స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై నీకు అన్నం వండాడు. నువ్వు తినేటప్పుడు ఒక్కసారి అన్నపూర్ణ అనకుండా తింటే నువ్వు కృతజ్ఞుడమైపోయావు. ఈ మాట చెప్పడానికి కూడా భయం వేస్తుంటుంది. ఎందుకంటే అంతకు పూర్వం అంతా ఇలా చెప్పకుండా తినొచ్చేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క రోజున వచ్చిన గొడవ వచ్చేసి మళ్ళీ ఇది సభలో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంటుంది. కాబట్టి మనం ఇది ఒక మంచి అలవాటు చేసుకుంటే మళ్ళీ మన పూర్వవైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా కృతజ్ఞత మీరు ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి యందు మీరు పుస్తకం పట్టుకుని నిత్యానందకరీ వరాభయకరీ ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్తాం, మీరు చెప్పి అన్నం తినండి, మీరు చెప్పి అన్నం పెట్టడం ప్రారంభం చేయండి. లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు దొరుకుతాయి. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారు వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి అక్కడ వెలిసిందిట. సరే, ఇంకా గంగ అంటారా? గంగే భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శంకరుడు యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. ఎదర మీరు గంగావతరణం ఓ రోజున వింటారు. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకి వెళ్ళిపోయారు. పైనుంచి స్నానాలు చేయడానికి కిందకొచ్చారు. ఇదో పెద్ద షటిల్ సర్వీస్ కింద తిరిగింది లోకం అంతా. కాబట్టి అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మీరు ఒక్కటి చూడండి, మనం ఒక మాట అంటుంటాం, కాశీ గంగ అంటాం. ఎవరైనా గంగ పట్టుకొచ్చారనుకోండి, ఏమిటండి ఇది అని అడిగారు అనుకోండి, కాశీ గంగ చెంబండి అంటారు. ఏమండి కాశీ గంగ ఎందుకు తేవాలి? హరిద్వార్లో గంగ లేదా? ఋషికేశ్లో గంగ లేదా? లేకపోతే ఇంకా మీరు పైకెడితే కేదార్నాథ్ అక్కడ కూడా గంగ ఉంది కదా. ఆ గంగని పిలవకుండా మీరు కాశీ గంగ తెచ్చామని కాశీ గంగ అన్న మాట ఎందుకంటారు మీరు? దానికి ఏమైనా శాస్త్రంలో మర్యాద ఉందా? లేకపోతే ఉత్తినే ఏదో అనాలి కాబట్టి కాశీ పెడితేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాదు. కాశీ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చెయ్యడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది. మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో పుట్టడం, చావడం, మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శ్మశానం వైపుకి ఎడుతూ ఉండడం, ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతూ ఉండడం, మళ్ళీ దక్షిణానికి ఎడుతూ ఉండడం, ఇలా తిరుగుతున్నాం.
ఈ తిరగడం అన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. ఇంకా అదే ఆఖరి జన్మ. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీ గంగ పరమ పుణ్యప్రదం అనడానికి కారణం ఇది, ఇంకొకటి హేతువు కాదు. కాశీ గంగా అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నా గంగే. అందుకనటువంటి కాశీలో ఉన్నటువంటి గంగయందు స్నానం చెయ్యడానికి మనసు వివ్విళ్ళూరనటువంటి వాడు ఉండడు. శంకరాచార్యులు వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్ళి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారట. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చేయట. ఎందుకని? ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్రం నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడే నా యందు స్నానానికి వస్తున్నాడని పొంగిపోయిందట ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో, ఎంతమంది యతులు చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో అటువంటి గంగ యందు మనం కూడా స్నానం చెయ్యగలగడం జీవితంలో అదృష్టహేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక, జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాయని సాగంగా బాయగలడు సర్వాఘములన్. కాశీ గంగకి శక్తి ఉంది. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం, నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంతయు దమితో బాధతో ఓ గంగా గంగాయని సాగంగా. మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట బాయగలడు సర్వాఘములన్. అలా పరితపించిన వాడు గంగలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి పాపాలు తీసేస్తారట. ఇది గంగ గొప్పతనం, కాశీ గంగది. మీరు వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు, ఒంట్లో ఓపికుండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్ళలేననేటటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడిపోతే అలా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్నారు. మీకు ఇంకో చిత్రం తెలుసా అండి? పోతన గారు భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ గంగా ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడగానే అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట, అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటారు పోతన గారు. నాకెంత ఇష్టమో ఈ పద్యం అంటే. నిజంగా పరీక్షిత్ అంటాడు ప్రయోపవేశం చేసే ముందు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఆ గంగ దగ్గరికి వెళ్ళి అందుకే గంగమ్మ గంగమ్మ అంటారు. మీరు చూడండి, కృష్ణమ్మ, గోదావరమ్మ, నర్మదమ్మ అలా అనం సాధారణంగా. గంగమ్మ గంగమ్మ అంటాం. గంగమ్మ వచ్చిందండి, గంగమ్మ ముంచెత్తిందండి అంటాం. సీతాదేవి అంతటిది గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కడవలు ఇస్తానని. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అమ్మ అంటాం. గంగకి చెల్లింది. పాపం అమ్మ భరించాలి, గంగ భరించాలన్నారు. కాబట్టి ఆ గంగ ఉన్నదే అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట నమ్మి అమ్మా నువ్వు నన్ను రక్షించగలవమ్మా అని అమ్మా అంటే చాలట పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. పో అని ముక్తి ఇచ్చేస్తున్నది, పాపాలు తీసేస్తుంది. స్నానం చేస్తే ఏమిటి హాయిగా ఇలా మునకేస్తే చాలు, తీసి అవతల పారేస్తుందట పాపాలన్నీ. ఎంత తొందరగా ఏప్రిల్ వచ్చేస్తుందో ఆనంది నాకు వెళ్ళిపోవాలి ఆ కాశీ అని. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా. అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారివై సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. కనుక
భగవద్గీత కించిదిధీత గంగాజల్లవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ అన్నారు మహానుభావుడు శంకరాచార్యులు వారి భజగోవిందంలో. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజలలవ కణికా పీత, గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి సకృతపియేన మురారి సమర్చ, శ్రీ మహావిష్ణువుని మనఃపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ, యముడితో చర్చ లేదు అన్నారు. ఎందుకుండదు? అసలు వాళ్ళు రారు కాబట్టి. వాళ్ళు వస్తే ఏమిటంటే భయంకరమైన రూపాలు చూసి రా రా అంటే నేను బాబాయ్ నేను రానంటాడు. చక్కగా శివపార్షదులో విష్ణు పార్షదులో వచ్చారనుకోండి, ఎంత ఆనందమో, ఆనందంతో వాళ్ళని చూస్తుండడంలోనే వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి చర్చ లేదంటే మోక్షం పొందుతాడు అని. కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగా స్నానం. అసలు చిత్రం ఏమిటంటే భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక కోరుకుంటాడు, నా శరీరం పడిపోయిన తరువాత ఈ అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు. నాకైతే అనిపిస్తుంది అసలు ఈ భారతదేశంలోనే కాదు, ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవుతున్నాయో. నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. నాతో చాలామంది ఉన్నారు. నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే పిడతతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో తల్లి గారివో అస్థికలు కలుపుతున్నారు. నా పక్కన యాదృచ్ఛికంగా బహుశా పరమశివుడే అలా నిలబడి ఉంటాడు, ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు. నేను యథాలాపంగా నా పక్క వాళ్ళతో ఇలా కలుపుతారు కదా, ఈ నదీ పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపోయి ఉంటాయో, తొందరగా కరగవు కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ విషయంలో ల్యాబొరేటరీస్లో టెస్ట్స్ అయ్యాయండి. గంగా జలాలకి త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి ఒక శక్తి ఉంది, ఎముకని కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి. ఎముకలు కరిగిపోతాయి ఇక్కడ నీళ్ళల్లో, ఏమి శక్తో తెలియదు. అసలు కల్మషం అన్నది ఉండదు. ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగే. మీరు చూడండి, మన ఇంట్లో నీళ్ళు సీసాతో 4 రోజులు పెట్టండి, కంపు వస్తాయి. గంగను తీసుకొచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టండి, వాసన రాదు. ఏమిటో ఆ శక్తి, ఈశ్వర శక్తి నిజంగా జలాలకి. అందుకే ఈ దేశం ఆపో వాయుదగం బ్రహ్మ, నీటిని బ్రహ్మంగా పూజ చేసిందండి. ఇప్పుడు వచ్చిన నీరు మీరు ఏమిటి, ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భారత జాతి దేన్ని కూడా అనుభవైకవైద్యమైన వస్తువుగా చూడలేదు, అన్నింటినీ పరబ్రహ్మంగా చూసింది, నీటిని ప్రత్యేకించి ఆదరించింది. అందుచేతనే అటువంటి గంగా భగవద్గీత కించిదిధీత గంగాజలలవ కణికా పీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏమిటండి? శాస్త్రంలో భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుని విశ్రాంతి స్థానము. ఎంత గొప్ప మాట చూడండి. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే, ఆవిడ ముఖం చూడగానే, ఆవిడ లాలనలో, ఆవిడ పాలనలో, ఆవిడ ఇచ్చిన ఓ గ్లాసుడు కమలాపల రసంలో, ఆవిడ అనునయమైన వాక్యముల యందు పురుషుడు విశ్రాంతి చెంది బతుకుతాడు, టెన్షన్లన్నీ పోగొట్టుకుని. ఆవిడే గయ్యాళై నీ అంత చేతకాని మొగుడని ఎదురు తిరిగితే భర్తని చంపుకు తిన్న పాపం ఉన్న పెళ్ళం అది. అంటే పురుషుడి విశ్రాంతి స్థానం భార్య. ఆయన ఏదో పొరపాటు చేస్తే ఏం పర్వాలేదు, ఈశ్వరుడున్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంత బెంగెట్టుకుంటారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడుంటుందంటే ఆవిడ యందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతామనః అంటుంది సీతమ్మ. అనురాగమన్నది మనసులోంచి ఉద్దుదము కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండు భార్య యందు ఉంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారండి? అంత పెద్దపీట వేసి మాట్లాడింది. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏమిటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నాయిట. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి 4 భార్యలు ఉన్నారన్నారు. అదేమిటండి శివుడికి 4 భార్యలు ఏమిటన్నారు?
ఆయన అనురాగాన్ని నలుగురు చూరగొన్నారట. ఒకటి గౌరి ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ నలుగురు భార్యాస్థానాన్ని పొందారట. ఎవరు? గౌరి ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదేవి. మీరు విందురుగాని ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను విందురుగాని. గౌరి ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే. పక్కన ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కతే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుణ్ణి చెప్పించాడు. కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. మన అదృష్టం అండి, ఒక్క అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ వెళ్ళిపోతాం. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనాథుడు చెప్పాడు మహానుభావుడు. దక్షిణ కాశీ ఒకతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళవడం వల్ల ఈ నలుగురు ఆయనకి భార్యలయ్యారు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. వ్యాసుడు మహాజ్ఞాని, వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు. కాశీ మోక్షపురి. అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటు అవుతుంది. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మాడు. నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి అక్కసు పుట్టింది. ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు, 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఈ కాశీపట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి కోపం వస్తుంది. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానన్నాడు ఆయన. ఇది చిత్రం. కాశీ ఎవరిప్పుడు? ఆయన నలుగురి భార్యల్లో ఒకరు. ఆయన అనురాగస్థానం పరమేశ్వరుడికి. కాశీ జోలికెడితే ఊరుకుంటాడండి ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకుని, ధనము లేకుండెదరు 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యలను 3 తరములు వెడలరాయు పంచజనులకు కాశికా పట్టణమున. కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతి పడుతుంది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? కాశీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాశీ అంటే పండిత స్థానం అండి. అటువంటి కాశీ నిర్జనం అయిపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలోకి నీళ్లు పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ గభాలన తలుపులు తెరుచుకున్నాయి ఒక ఇంటివి. అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో, విజయవాడ కనకదుర్గమ్మ ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజులు కనకనలాడుతుండగా, పారాణి పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టుచీర కట్టుకుని బయటికి వచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద భుజం మీద చెయ్యి వీసి, ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, భిక్షలేదని ఇంత కోపింతూరయ్యా, కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యకు పుట్టినవాడు, సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కానికేయ, కారణజన్ముడివి, నీకింత కోపమా అన్నం పుట్టలేదని? నీ మనశుద్ధి తెలియంగ నీలకంఠుడు ఇంత చేశను కాక కూడేమి బ్రాతి. నీ మనశుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయా వ్యాసుడా నువ్వు! శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డునందు అమృతపాయసమసగున అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవే ఆతిథ్య వేళలందు. ఏం వినలా వ్యాసా నువ్వు? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికాపట్టణంలో ఉన్నటువంటి ప్రతివాడికి విశాలాక్షి అయి ఇంతంత కళ్ళతో పిల్లలు అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ. ఇక్కడ పెద్ద పెద్ద కళ్ళతో చూసి బంగారు తెడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీలో. అటువంటి అన్నపూర్ణ వెలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకెందుకు రాలేదయా? కాశీని శపిద్దాం అనుకున్నావా? బుభుక్షిత కిన్న కరోతి పాపం. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తాడనడానికి నువ్వే ఉదాహరణయా వ్యాస.
కాశిపై కోపగింపక కాదు నీకు ఎంత కోపించునో ఇంత కిందుమౌళి విప్రుడవుగాన నేరము వెతుకతగదు భిక్ష కొని రమ్ము మాటలు పెక్కులేలా. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి. ఇటు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. వెళ్ళు, ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అంది. ఏమిటి ఇంత మంచి ధీటిగా చెప్తోంది ఈవిడ, అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో. పెడుతుందా అనుమానపడ్డాడు ఆయన. సరే, ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి రమ్మంది ఆవిడ. అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు. అన్ని పాత్రలు పెట్టేశారు. పరిశేచనానికి నీ చేతిలో ఔపోసన నీళ్లు పోసేస్తున్నారు.